వెల్కమ్ బ్యాక్ టు వినయ్ ఎక్స్ప్లెయిన్స్. నేను మీ వినయ్ కుమార్. ఈ వీడియోలో అయితే ఆర్మ్ కార్టెక్స్ M4 లో భాగంగా కోర్ రెజిస్టర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం అనమాట. ఈ కోర్ రెజిస్టర్స్ అనేవి మనకు ఆర్మ్ కార్టెక్స్ M4 యొక్క కోర్ లో ఉంటాయి. ఆ కోర్ లో మనం ఏమైనా ఆపరేషన్ చేయాలంటే మనకైతే ఈ రెజిస్టర్స్ గురించి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. మనం ఈ సిరీస్ లో భాగంగా ఆర్మ్ కార్టెక్స్ M4 ప్రోగ్రామ్ రాస్తున్నాం కాబట్టి ఇట్స్ గుడ్ టు నో అబౌట్ కోర్ రెజిస్టర్స్. ఫస్ట్ జనరిక్ యూజర్ గైడ్ ఓపెన్ చేసి కోర్ రెజిస్టర్స్ అని సెర్చ్ చేయండి. ఈ యూజర్ గైడ్ ఒక లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, నో ప్రాబ్లం. ఇక్కడ చూసినట్లయితే మనకి కోర్ రెజిస్టర్స్ అని ఒక బ్లాక్ అయితే ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇక్కడైతే R0, R1, R2, R3, R4, R5, R6 అప్ టు R12 ఉంది. దాని తర్వాత R13, 14, 15 ఇవి కూడా కొన్ని స్పెషల్ పర్పస్ రెజిస్టర్స్ అనమాట. ఓకే, ఇవి కోర్ రెజిస్టర్స్. అయితే వీటిలో ఒక్కొక్క దాని పర్పస్ ఏంటో ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ R0 టు R12 ఉంది కదా, వీటిని అయితే జనరల్ పర్పస్ రెజిస్టర్స్ అంటాం అనమాట. ఈ జనరల్ పర్పస్ రెజిస్టర్స్ ఎందుకంటే మనం ఏమన్నా డేటాని మెమరీ నుంచి రీడ్ చేసి ఆ డేటా మీద ఏమన్నా ప్రాసెస్ చేయాలనుకోండి, అప్పుడు ఆ రీడ్ చేసిన డేటా ఎక్కడ స్టోర్ చేయాలి? ఈ రిజిస్టర్లో స్టోర్ చేసుకుంటారు అనమాట. నెక్స్ట్ మన ప్రాసెసరు ఆ డేటా మీద ఏమన్నా ప్రాసెస్ అప్లై చేసి దాని తర్వాత రిజల్ట్ జనరేట్ చేసింది అనుకోండి, ఆ రిజల్ట్ మళ్ళీ తిరిగి ఎక్కడ స్టోర్ చేయాలి? ఈ రిజిస్టర్లోనే స్టోర్ చేయాలి. అంటే ఈ జనరల్ పర్పస్ రిజిస్టర్స్ అనేవి మనకి టెంపరీ డేటాని ప్రాసెసింగ్ జరిగేటప్పుడు టెంపరీ డేటా ఉంటుంది కదా, ఆ టెంపరీ డేటా స్టోర్ చేసుకొని మనకైతే ఇక్కడ R0 టు R12 అయితే ఉపయోగపడతాయి. ఇవి వచ్చేసి ప్రాసెసర్ స్పెసిఫిక్ అనమాట. ఒక్కొక్క ప్రాసెసర్ బేస్ చేసుకొని దాని జనరల్ పర్పస్ రిజిస్టర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. మనకైతే 12 జనరల్ పర్పస్ రిజిస్టర్స్ ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటి 32 బిట్ వైడ్ అనమాట, ఎందుకంటే మన ప్రాసెసర్ వచ్చేసి 32 బిట్ ప్రాసెసర్. నెక్స్ట్ ఇంక చూసినట్లయితే కింద మర్చిపోయా, ఇక్కడ చూడండి R0 టు R7 వచ్చేసి లో రెజిస్టర్స్. ఓకే, అండ్ R8 టు R12 వచ్చేసి హై రెజిస్టర్స్ అయితే ప్లస్ అనమాట. మీరు ఏ రెజిస్టర్స్ ఎలాగైనా వాడుకోవచ్చు, జస్ట్ అవి వచ్చేసి నేమ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే స్టాక్ పాయింటర్, LR, PC, PSR, ప్రిమ్సాక్, ఫాల్ట్ మాస్క్, ఇవన్నీ కంట్రోల్ రెజిస్టర్స్ ఉన్నాయి. ఇవన్నీ స్పెషల్ పర్పస్ రిజిస్టర్స్. ఈ ముందుండేవి జనరల్ పర్పస్, నెక్స్ట్ ఉండేవి స్పెషల్ పర్పస్. ఇక్కడ స్టాక్ పాయింటర్ ఉంది కదా, ఈ స్టాక్ పాయింటర్ వచ్చేసి రిజిస్టర్ R13 అనమాట. దీన్ని మనం ఈ స్టాక్ గురించి మనం స్పెషల్గా ఒక క్లాస్ తీసుకుంటాను. ఆ క్లాస్లో అయితే క్లియర్గా స్టాక్ అంటే ఏంటి, స్టాక్ని ఎలా యూజ్ చేస్తాం, స్టాక్ ఒక ప్రోగ్రామ్ కూడా ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ప్రజెంట్ చూసినట్లయితే ఈ స్టాక్ పాయింటర్స్ 2 టైప్స్ అనమాట. ఇక్కడ చూడండి, PSP ఫస్ట్ ఉంది, PSP. నెక్స్ట్ వచ్చేసి MSP అంటే మెయిన్ స్టాక్ పాయింటర్, PSP అంటే ప్రాసెస్ స్టాక్ పాయింటర్. యాక్చువల్గా మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే మనకి 2 టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉంటాయని చెప్పాను ఆర్మ్ కార్టెక్స్ M4 లో, థ్రెడ్ మోడ్ అండ్ హ్యాండ్లర్ మోడ్. ఎప్పుడైతే మన ప్రోగ్రామ్ థ్రెడ్ మోడ్లో ఉందో అప్పుడైతే మనం బోత్ MSPని PSPని అయితే యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఓకే, ఎప్పుడైతే మన ప్రోగ్రామ్ అనేది హ్యాండ్లర్ మోడ్లో ఉందో అప్పుడు కేవలం మన స్టాక్ పాయింట్ వచ్చేసి MSPయే వర్క్ అవుద్ది, PSPకి తీసుకొని ఛాన్సే ఉండదు అనమాట. అర్థమవుతుందా? ఎలాగైతే ప్రివిలేజ్డ్ అండ్ నాన్ ప్రివిలేజ్డ్ యాక్సెస్ లెవెల్స్ ఉన్నాయో అదే విధంగా మనకి, అంటే ఇవన్నీ మీకు ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే క్లియర్గా అర్థం అవుద్ది. ఏ విధంగా అయితే ప్రివిలేజ్డ్ అండ్ నాన్ ప్రివిలేజ్డ్ యాక్సెస్ లెవెల్స్ ఉన్నాయో అదే విధంగా మనకి థ్రెడ్ మోడ్లో ఉన్నప్పుడు వీ కెన్ యాక్సెస్ బోత్ PSP అండ్ MSP. బట్ బీయింగ్ ఇన్ హ్యాండ్లర్ మోడ్ వీ కెన్ యాక్సెస్ ఓన్లీ MSP అనమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ LR, లింక్ రిజిస్టర్, దట్ ఈస్ R15. ఈ లింక్ రిజిస్టర్ గురించి చెప్తాను. కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ లింక్ రిజిస్టర్ అని లింక్ ఉందన్నమాట. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ది లింక్ రిజిస్టర్ LR, that is R14, it stores the written information for subroutines, function calls and exceptions. On reset, the processor sets the LR value as 0 cross FFFFFFF. అంటే మీకు ఎప్పుడైతే ప్రాసెసర్ రీసెట్ అవుద్దో అప్పుడు LR యొక్క డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి ఇదైతే స్టోర్ అవుద్ది. అయితే ఈ LR రిజిస్టర్ ఎందుకు అని అయితే ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇది వచ్చేసి మన మెయిన్ ఫంక్షన్ అనమాట. ఓకే, ఎప్పుడైతే ప్రోగ్రామ్ ఈ మెయిన్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ అవుద్ది, ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ మెయిన్ ఫంక్షన్లో మనకి ఇంకొక ఫంక్షన్ కాల్ చేసాం, అదే FUN ఫంక్షన్. ఓకే, FUN ఫన్. ఎప్పుడైతే ఈ ఫంక్షన్ కాల్ చేస్తామో మన కంట్రోల్ అనేది ఏమవుద్ది, ఈ ఫంక్షన్ నుంచి ఆ ఫంక్షన్ డెఫినేషన్ ఎక్కడ ఉందో ఆ డెఫినేషన్కి అయితే జంప్ అవుద్ది అనమాట. ఇప్పుడు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇది ఈ డెఫినేషన్ జంప్ అయింది. డెఫినేషన్ జంప్ అయ్యి ఈ ఫన్ అనే ఫంక్షన్ మొత్తాన్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ నెక్స్ట్ లైన్కి రావాలి కదా. అర్థమవుతుందా? ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ తిరిగి మెయిన్ ఫంక్షన్కి రావాలి కదా.
తిరిగి మళ్ళీ మెయిన్ ఫంక్షన్ రావాలంటే మెయిన్ ఫంక్షన్లో ఏ ఇన్స్ట్రక్షన్ దగ్గర ప్రాసెసర్కి అనేది ఇంటరప్ట్ ఫంక్షన్ కాల్ అయిందో ఆ ఇన్స్ట్రక్షన్ తర్వాత అడ్రస్ మన దగ్గర స్టోర్ అయి ఉండాలన్నమాట. అర్థమవుతుందా? అలా స్టోర్ చేసుకునేదే లింక్ రిజిస్టర్. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మన ఫంక్షన్ కాల్ అయినప్పుడు మెయిన్ ఫంక్షన్ నుంచి ఆ పర్టికులర్ ఫంక్షన్ డెఫినేషన్కి వెళ్ళిపోతాం. వెళ్ళి ఆ ఫంక్షన్ మొత్తం ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి మనం మెయిన్ ఫంక్షన్ రావాలి కదా. తిరిగి మెయిన్ ఫంక్షన్ రావాలంటే ఎక్కడికి రావాలో ఆ అడ్రస్ అయితే మనకు తెలియాలి. అంటే రిటర్న్ అడ్రస్ తెలియాలన్నమాట. ఆ రిటర్న్ అడ్రస్నే మనం లింక్ రిజిస్టర్లో స్టోర్ చేసుకుంటాం. ఓకేనా? దట్స్ అబౌట్ లింక్ రిజిస్టర్. ఇంకా ఇక్కడ చూసినట్లయితే దాని తర్వాత పీసీ ఉందన్నమాట. పీసీ ఈజ్ ద 15 రిజిస్టర్. పీసీ ఈజ్ నథింగ్ బట్ ప్రోగ్రామ్ కౌంటర్ అనమాట. ప్రోగ్రామ్ కౌంటర్ అంటే ఏంటంటే ఇక్కడ చెప్తాను చూడండి. ప్రోగ్రామ్ కౌంటర్ దట్ ఈస్ R15. ఇట్ కంటైన్స్ ద కరెంట్ ప్రోగ్రామ్ అడ్రస్. On reset, the processor loads the PC with the value of the vector reset vector which is at the address 0x00000004. ఓకే. అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైతే ప్రాసెసర్ రీసెట్ అవుద్దో అప్పుడు పీసీలో ఏ వాల్యూ స్టోర్ అవుద్దంటే ఈ పర్టికులర్ అడ్రస్లో ఉండే వాల్యూ స్టోర్ అవుద్ది అనమాట. నెక్స్ట్ బిట్ 0 ఆఫ్ ది వాల్యూ ఈజ్ లోడెడ్ ఇన్ టు ద EPSR T bit at reset and must be 1. అంటే ఇది టీ బిట్ గురించి అనమాట. టీ బిట్ అనేది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆర్మ్ ప్రాసెసర్లో. నేను నెక్స్ట్ క్లాస్లో అయితే డిస్కస్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఈ పాయింట్ వద్దనమాట. ఎందుకంటే ఇప్పుడు మీకు చెప్పిన అర్థం కాదు. టీ బిట్ అనేది తెలిస్తే నెక్స్ట్ మీకు క్లియర్గా అర్థం అవుద్ది. ఈ ప్రోగ్రామ్ కౌంటర్ రిజిస్టర్ ఎందుకు యూజ్ అవుద్దంటే ఇప్పుడు ఇక్కడ ఉంది చూడండి. ఎగ్జాంపుల్ మీరు ఈ ప్రోగ్రాంలో ఈ ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అనుకోండి. ప్రజెంట్ మన కంట్రోల్ వచ్చేసి ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అప్పుడు ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అనేది దానికి ఎలా తెలుస్తుందంటే అది పీసీని చెక్ చేసుకుంటుంది అనమాట. పీసీ అంటే ప్రోగ్రామ్ కౌంటర్ని చెక్ చేస్తుంది. పీసీ ఏం లోడ్ చేసుకుంటుంది అంటే నెక్స్ట్ ఏ ఇన్స్ట్రక్షన్ అయితే ఎగ్జిక్యూట్ చేయాలో ఆ ఇన్స్ట్రక్షన్ యొక్క అడ్రస్ని అయితే పీసీ స్టోర్ చేసుకుంటుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక ప్రోగ్రామ్ ఫ్లో జరుగుతూ ఉందనుకోండి. ఓకే. అప్పుడు ఆ కంట్రోల్కి నెక్స్ట్ ఏ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలో ఎలా తెలుస్తుందంటే అది పీసీని చెక్ చేస్తుంది. పీసీలో ఏ అడ్రస్ అయితే స్టోర్ అయి ఉంటుందో ఆ అడ్రస్నే అంటే ఆ అడ్రస్లో ఉన్న ఇన్స్ట్రక్షన్నే నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే పీసీ ఈజ్ ఎ రిజిస్టర్ విచ్ స్టోర్స్ ది అడ్రస్ ఆఫ్ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ విచ్ ఈస్ గోయింగ్ టు బి ఎగ్జిక్యూటెడ్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి పిఎస్ఆర్. పిఎస్ఆర్ ఈజ్ నథింగ్ బట్ ప్రోగ్రామ్ స్టేటస్ రిజిస్టర్ అనమాట. దీంట్లో మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, అప్లికేషన్ ప్రోగ్రామ్ స్టేటస్ రిజిస్టర్, ఇంటరప్ట్ ప్రోగ్రామ్ స్టేటస్ రిజిస్టర్, ఎగ్జిక్యూషన్ ప్రోగ్రామ్ స్టేటస్ రిజిస్టర్. ఈ స్టేటస్ రిజిస్టర్స్ అనేవి రీడ్ ఓన్లీ రిజిస్టర్స్ అనమాట. దట్ మీన్స్ యూ కాంట్ రైట్ ఇట్. ఈ రీడ్ ఓన్లీ రిజిస్టర్ ఏంటంటే ఎప్పుడైనా మనం ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు మన ప్రోగ్రామ్ ఎలా వర్క్ అవుతుంది, బోర్డు ఎలా రియాక్ట్ అవుతుంది అనే స్టేటస్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ రిజిస్టర్లో మనకైతే అప్డేట్ ఇస్తుంది. దీన్ని అయితే రీడ్ చేయొచ్చు. ఇది మనం ప్రోగ్రామ్ చేసేటప్పుడు అయితే చూద్దాం. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ప్రైమ్ మాస్క్, ఫాల్ట్ మాస్క్ ఇవి ఉన్నాయి కదా. ఈ 3 వచ్చేసి ఎక్సెప్షన్ మాస్క్ రిజిస్టర్స్. అంటే ఎప్పుడైతే మనం సిస్టమ్ ఎక్సెప్షన్స్ యూజ్ చేస్తున్నామో మీకు ఆల్రెడీ తెలుసు. అంటే ఇంకా సిస్టమ్ ఎక్సెప్షన్స్ చెప్పలేదు కాబట్టి తెలియదు. మనకైతే ఆర్మ్ కార్టెక్స్ M4లో 15 సిస్టమ్ ఎక్సెప్షన్స్ ఉంటాయి, 214 ఎక్స్టర్నల్ ఇంటరప్ట్స్ ఉంటాయి. ఎప్పుడైతే మీరు ఎక్సెప్షన్స్ ఆర్ ఇంటరప్ట్స్ యూజ్ చేస్తారో అప్పుడైతే ఆ ఎక్సెప్షన్ని ఇంటరప్ట్ని మాస్క్ చేయనైతే ఈ 3 రిజిస్టర్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి కంట్రోల్ రిజిస్టర్. ఈ కంట్రోల్ రిజిస్టర్ ఎందుకంటే చూపిస్తా చూడండి. దీంట్లో యాక్చువల్గా 3 ఫీల్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ బిట్ వచ్చేసి మన యాక్సెస్ లెవెల్ అనమాట. ఒకవేళ మన ప్రాసెసర్ యొక్క మోడ్ని ప్రివిలేజ్డ్గా మార్చాలన్నా అన్ప్రివిలేజ్డ్గా మార్చాలన్నా ఈ 0th బిట్ని అయితే మనం టచ్ చేయాలి. ఈ 0th బిట్ని 1 చేస్తే అన్ప్రివిలేజ్డ్ యాక్సెస్ లెవెల్లోకి మారుద్ది, 0 చేస్తే ప్రివిలేజ్డ్ యాక్సెస్ లెవెల్లోకి మారుద్ది అనమాట. బై డిఫాల్ట్ ప్రివిలేజ్లోనే ఉంటుంది. నెక్స్ట్ బిట్ 1 ఉంది చూడండి. బిట్ 1 ఈజ్ నథింగ్ బట్ SPSEL. దట్ ఈస్ నథింగ్ బట్ స్టాక్ పాయింటర్ సెలెక్షన్ బిట్. ఇది ఒకవేళ 0 ఉంటే MSP సెలెక్ట్ అవుద్ది అనమాట, 1 ఉంటే PSP సెలెక్ట్ అవుద్ది. బై డిఫాల్ట్ 0 ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ బిట్ వచ్చేసి FPCA. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫ్లోటింగ్ పాయింట్ సెలెక్షన్ రిజిస్టర్ అనమాట. మీకు ఆల్రెడీ చెప్పాం కదా, మనకి ఆర్మ్ కార్టెక్స్ M4, ఆర్మ్ కార్టెక్స్ M4F 2 కోర్స్ ఉంటాయి. ఓకే. M4 అంటే ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ఫ్లోటింగ్ పాయింట్ యూనిట్. ఫ్లోటింగ్ పాయింట్ యూనిట్ లేకుంటే M4 అంటాం. M4F అంటే ఫ్లోటింగ్ పాయింట్ యూనిట్ కూడా ఇంక్లూడ్ అయిందనమాట. ఇక్కడ మీరు ఒకవేళ మీ ప్రాసెసర్లో ఫ్లోటింగ్ పాయింట్ ఇంక్లూడ్ అయి ఉంటే అప్పుడు దాన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు, డిజేబుల్ చేసుకోవచ్చు. 2 ఆప్షన్స్ ఉంటాయి. 0 ఉంటే డిజేబుల్ అవుద్ది, 1 పెడితే ఎనేబుల్ అవుద్ది అనమాట.
నెక్స్ట్ 3 నుంచి 31 వరకు అన్ని రిజర్వ్డ్. అండ్ దట్స్ ఆల్ అబౌట్ ద కోర్ రిజిస్టర్స్ ఆఫ్ ఆర్మ్ కార్టెక్స్ M4. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే డైరెక్ట్గా కామెంట్ బాక్స్కి వచ్చేసి మీ డౌట్స్ అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంకా మీరు ఫర్దర్గా ఏమైనా అడగాలంటే డిస్క్రిప్షన్లో నా మెయిల్, ఇన్స్టాగ్రామ్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ గ్రూప్ కూడా ఇస్తాను. మీరు డైరెక్ట్గా జాయిన్ అయ్యి అయితే క్వశ్చన్ రైజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.